కడప జిల్లా జమ్మలమడుగు ఇక్కడ 2024 ఎన్నికలు చాలా రసవత్రంగా మారాయి. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. గతంలో సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చకపోవడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొన్ని వర్గాల్లో ఆయన వ్యతిరేకత వ్యక్తమైందని కూడా మనకు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత వెంటనే టీడీపీలో చేరిపోయి మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కేంద్ర మండ కోసం బీజేపీ బాట పట్టి ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగు నుంచి పోటీగా నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హయాంలో నియోజకవర్గంలో ముందుకు కదలని అభివృద్ధి, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా ఆదినారాయణ రెడ్డికి ఉన్న బలమైన వర్గం, ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్లు అయ్యాయనే చెప్పాలి. జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో అధికారం ఉన్నప్పటికీ కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయలేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్ అనే చెప్పాలి. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలాగా అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బందులకు కూడా గురి చేశారని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజలకు కాస్తో కూస్తో మేలు కూడా చేశారన్న అభిప్రాయం కూడా కనిపిస్తోంది. మరోవైపేమో నియోజకవర్గం వైసీపీలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు కూడా ఉన్నాయి. అసమ్మతి నేతల్ని తన వైపు తిప్పుకోవడంలో ఆదినారాయణ రెడ్డి సక్సెస్ అయ్యారంటున్నారు అందరూ. అలాగే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేశారు. కేంద్ర మండతో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తానని భారీ స్థాయిలో ఇచ్చిన హామీలు కూడా జనాన్ని ప్రభావితం చేశాయని భావిస్తున్నారట. ఇక ఈ నియోజకవర్గంలో చదిబిరాళ్ల కుటుంబం మీద ఉన్న సానుభూతి కూడా టీడీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. 86.68% భారీ పోలింగ్ జరిగిన జగన్ సొంత జిల్లాలోని జమ్మలమడుగు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో జూన్ 4న ఫలితాల్లో తేలిపోతుంది.